హలో. నేను చందన. ఈరోజు నేనొక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే, ఇంకొక కామెంట్ ఏమొచ్చిందంటే, అజద్ చంద్రశేఖర్ గారు అడిగారు ఐ థింక్. కవ్ కవర్ అబౌట్ సింగిల్ చైల్డ్, సింగిల్ మదర్ పేరెంటింగ్ అని అడిగారు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పేరెంటింగ్‌లో సహజంగా పేరెంట్స్ అంటే ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉండాలి అనే ఎక్స్‌పెక్టేషన్ పిల్లలకి ఉంటుంది. పేరెంట్స్‌కి కూడా ఉంటుందనమాట. ఏదైనా కారణం వల్ల ఒక్కళ్ళే పేరెంట్ ఉండి, ఒకళ్ ఒక కిడ్‌ని పెంచాల్సొచ్చినప్పుడు, తెలియకుండానే ఆ సింగిల్ పేరెంట్ మీద బర్డెన్ అనేది పెరుగుతుందనమాట. దట్ టు సింగిల్ మదర్ అండ్ సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు, ఆ బర్డెన్ చాలా ఎక్కువుంటుంది. ఫస్ట్‌లీ ఏంటంటే సోషల్ ఎక్స్‌పెక్టేషన్ ఏముంటుంది? మదర్ బాగా కేర్ తీసుకోవాలి. పేరెంటింగ్ అంటే ఒక మదర్ రెస్పాన్సిబిలిటీ అన్న ఉంటుందనమాట. అందులో దాంతో పాటు ఏంటంటే, ఇక్కడ ఫాదర్ అనే రోల్ ఎంప్టీ అవ్వడం వల్ల వేరే ఏ రీజన్ వల్లైనా గానీ, ఇక్కడ ఫాదర్ రోల్ లేకపోవడం వల్ల తెలియకుండానే ఏంటంటే నేను ఫాదర్ రోల్ కూడా ప్లే చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే, కిడ్ పట్ల తెలియకుండానే ఓవర్ కేరింగ్ ఎక్కువ చూయిస్తూ ఉంటారు. ఒక్కళ్ళే పిల్లలున్నారు. నేను ఒక్కదాన్నే పెంచాలి అన్నప్పుడు తెలియకుండా వాళ్ళకి బర్డెన్ పెరిగిపోతుందనమాట. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, మదర్స్ ఎవరైతే ఉంటారో, ఆ పిల్లల్ని ఆ కిడ్ ఎవరైతే ఉన్నారో, ఆ కిడ్‌ని వాళ్ళతో ఈక్వల్‌గా ట్రీట్ చేయడం, లేదంటే వాళ్ళని ఓవర్‌గా ప్యాంపర్ చేయడం, లేదా వాళ్ళొక కంపానియన్ వాళ్ళకి అన్నట్టుగా ట్రీట్ చేయడం. ఈ 3 జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో పిల్లల మీద కూడా చాలా ప్రెషర్ పడుతుందనమాట. ఎస్పెషల్లీ ఆ కిడ్ ఫీమేల్ కిడ్ అయినప్పుడు, ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువుంటుంది. మేల్ కిడ్ అయినప్పుడు ప్రెషర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఫీమేల్ కిడ్ అయినప్పుడు ప్రెషర్ డిఫరెంట్‌గా ఉంటుంది. మేల్ కిడ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇనీషియల్‌గా మగపిల్లలు సహజంగా మదర్‌కి ఎక్కువ చిన్నప్పుడు అటాచ్డ్‌గా ఉంటారు కాబట్టి, చిన్నప్పుడంతా బాగా ప్రొటెక్టివ్‌గా ఉంటారు. మదర్‌కి నేను బాగా హెల్ప్ చేయాలి. మదర్‌ని నేను బాగా చూసుకోవాలి. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను. ఇలా రకరకాలుగా చెప్పేస్తూ ఉంటారనమాట. వన్స్ 10 ఇయర్స్, 12 ఇయర్స్ దాటి టీనేజ్‌కొచ్చాక వీళ్ళని హ్యాండిల్ చేయటం కష్టమవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ సింగిల్ మదర్‌గా ఉన్నప్పుడు అబ్బాయిల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అయిపోతుంది. అప్పటి వరకు ప్రేమగా ఉన్నారు. సడెన్‌గా వీళ్ళు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. నాకు డిటాచ్ అయిపోయారు అన్న వెంటనే ఏంటంటే మదర్స్ తట్టుకోలేకపోతారు. అప్పటి వరకు ఏం జేస్తారు? మొత్తం నా ప్రపంచమంతా వీళ్ళే. వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకే కిడ్ ఉన్నారు నాకు. ఈ ఒక్కరితోనే నా ప్రపంచం అన్నట్టుగా ఫీల్ అయిపోతారనమాట. ఇలా అవ్వడం వల్ల ఏంటంటే, కంప్లీట్‌గా ఫోకస్ ఒకరి మీదే పెట్టడం వల్ల, వన్స్ వాళ్ళు టీనేజ్‌కొచ్చేసారు. వాళ్ళు ఎక్స్‌టర్నల్‌గా ఐడెంటిటీ కోరుకుంటున్నారు. వాళ్ళ ఫోకస్ పేరెంట్ నుండి పియర్స్ మీదకి షిఫ్ట్ అయింది అన్నది పేరెంట్స్ తట్టుకోలేకపోతారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే 2 డిఫరెంట్ కేటగరీస్ అవుతాయిక్కడ. మేల్ కిడ్ ఉన్నప్పుడేంటంటే మదర్స్‌కి ఎస్పెషల్లీ వాళ్ళని అప్పటి వరకు ఎమోషనల్‌గా వాళ్ళు షేర్ చేసుకున్న పర్సన్ వాళ్ళకి దూరమయ్యారు అన్న ఫీలింగ్ బాగా పెరిగిపోతుందనమాట. నా పిల్లలు నాకు దూరమయ్యారు. అంతకు ముందులాగా ఉండట్లేదు. నేను చెప్పేది వినట్లేదు. నన్నేం అర్థం చేసుకోవట్లేదు అని ఫీల్ అవుతారు. ఫీమేల్ కిడ్ ఉన్నప్పుడేంటంటే తెలియకుండానే ఒకే అమ్మాయిని నేను ఒక్క మదర్‌గా పెంచాలి. ఎలా ఉంటుందో సొసైటీ. నాకు ప్రాపర్‌గా నా కిడ్ కొంచెం దూరమయింది. అప్పటి వరకు చెప్పినట్టు చెప్పట్లేదు. నేను ఇంతకాలం చాలా ప్రేమగా పెంచాను కదా! నా పెయిన్ ఏదైతే ఉందో అది నా కూతురు అర్థం చేసుకోవాలి కదా! అని కోరుకుంటూ ఉంటారనమాట. తెలియకుండా ఏంటంటే మేల్ కిడ్ అయితే అప్పటి వరకు ఉన్నది పోయింది అని ఫీల్ అవుతారు. ఫిమేల్ కిడ్ ఉన్నప్పుడు నా కూతురు నన్ను బాగా అర్థం చేసుకుంటుంది పెరిగి పెద్దయ్యాక అనుకున్నాను. నేను అనుకున్న రీతిలో నా కూతురు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాకు సపోర్ట్ చేయట్లేదు అన్న ఫీలింగ్ పెరిగిపోతుందనమాట. ఇలా ఉండడం వల్ల ఏంటంటే తెలియకుండా వాళ్ళకి ఈ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి వాళ్ళ మీద ఎక్కువ కంట్రోల్ చేయడం, ఎక్కువ అగ్రెషన్ చూయించడం ఇలా చేస్తూ ఉంటారనమాట. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే పిల్లలకి నా పేరెంట్ నన్ను ఒక టూల్‌లాగా వాడుకుంటున్నారు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ నేను రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. నా మనసులో ఏముందో అనేది కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళ వెర్షన్ నుండే నన్ను చూస్తున్నారు తప్ప, నాకేం కావాలి నా పేరెంట్ పట్టించుకోవట్లేదు అని ఫీల్ అవుతుంటారనమాట.
ఇలా మెల్లమెల్లగా డిఫరెంట్ పర్సెప్షన్స్ అనేవి పిల్లలకి, పేరెంట్‌కి ఏర్పడటం వల్లేంటంటే ఇక్కడ బాగా ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ దట్ టూ సింగిల్ పేరెంట్‌గా తెలియకుండానే ఎక్కువ ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఫీమేల్‌గా ఉండి పిల్లల్ని పెంచాల్సొచ్చినప్పుడు ఆ బర్డెన్ చాలా ఎక్కువ అనిపిస్తుందనమాట. సొసైటీ నుండి వచ్చే థ్రెట్స్‌ని హ్యాండిల్ చేసుకోవాలి. బయట వాళ్ళంతో మళ్ళీ నేనెక్కడ తక్కువగా నేను నా పిల్లలకి చేయట్లేదు అన్న ఫీలింగ్ నుండి వాళ్ళు బయటపడాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే బాగా ఒత్తిడి పేరెంట్స్ ఫీల్ అవుతారు. ఆ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అవుతారు. పిల్లల్ని కూడా తెలియకుండా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారనమాట. ఇలా జరగటం వల్ల పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య ఉండాల్సిన నార్మల్ బాండింగ్ ఏదైతే ఉంటుందో అది బాగా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. దాంతో పాటు ఈ సింగిల్ పేరెంటింగ్‌లో జరిగే ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే సహజంగా మామూలు పేరెంటింగ్‌లోనే పిల్లలకి, పేరెంట్స్‌కి మధ్య టీనేజ్‌లో కొంత గ్యాప్ ఒస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఉండడం వల్ల కొంత షేర్ చేసుకుంటారు. వర్క్ లోడ్ ఏదైతే ఉందో రెస్పాన్సిబిలిటీ తీసుకొని తెలియకుండానే షేర్ చేసుకొని కొంత బర్డెన్‌ని తగ్గించుకుంటూ ఉంటారనమాట. కొంత డిస్కస్ చేసుకోవడం, కొంత ఎదుటి వాళ్ళ ఒపీనియన్‌ని కన్సిడర్ చేయడం. నాకిలా అనిపించింది. అదర్ పర్సన్ ఏమనుకుంటున్నారు? అదర్ పర్సన్ కూడా పేరెంటే కాబట్టి వాళ్ళేమైనా రోల్ తీసుకుంటారా? ఏంటి? అని కొంత డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. బట్ సింగిల్ పేరెంట్‌గా ఉన్నప్పుడు సింగిల్ మదర్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ విషయంలో ఏమవుతుందంటే, ఈ డిస్కస్ చేయడానికి, షేర్ చేయడానికి ఎవరు ఉండరనమాట. ఈ ఉండకపోవడం వల్ల వాళ్ళకి తెలియకుండానే ఏమవుతుందంటే, మొత్తం డెసిషన్స్ నేనే తీసుకోవాలి అన్నప్పుడు ఎవరికైనా ఒత్తిడి కలుగుతుంది కాబట్టి, తెలియకుండానే డెసిషన్ ఏదైతే ఉంటుందో, అది తీసుకోలేకపోతారు. ఈ తీసుకోలేకపోవడం వల్ల వెంటనే ఏమవుతుందంటే, మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి పేరెంటింగ్‌లో. ఈ మిస్టేక్స్ జరగటం వల్ల ఏంటి పిల్లలు ఎయిదర్ డిటాచ్ అవుతారు. లేదంటే మమ్మీ సరిగ్గా నన్ను చూసుకోవట్లేదు. నా ఫాదర్ ఉండుంటే బావుండు. అప్పుడు నేనిలా అయ్యేది కాదు. అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుందనమాట. ఈ ఫీలింగ్ వన్స్ రాగానే ఏంటి మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ తట్టుకోలేకపోతారు. నేను ఇంత బాగా పెంచుతున్నా, ఇంత ఎఫర్ట్స్ నేను పెడుతున్నా కూడా నేనేదో ఇంకా చెయ్యట్లేదు అని నా పిల్లలు ఫీల్ అవుతున్నారు. నా కష్టాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని పేరెంట్‌కి అనిపిస్తుందనమాట. ఇంత కాంప్లెక్సిటీస్ ఎక్కువుంటాయి కాబట్టి, తెలియకుండానే ఏంటంటే మదర్‌గా సింగిల్ కిడ్‌ని పెంచడం అనేది చాలా స్ట్రెస్‌తో కూడుకున్న విషయం అనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఫస్ట్ చేయాల్సిందేంటంటే, నేను కంప్లీట్‌గా ఫాదర్ రోల్ అనేది రీప్లేస్ చేయలేను అనే విషయం ఫస్ట్ అంగీకరించాలి. అలా కాకుండా నేనే ఫాదర్ రోల్ కూడా తీసుకుంటాను. నేనేమీ తక్కువ చేయకుండా పెంచుతాను అని బాగా బలంగా ట్రై చేస్తున్నప్పుడేంటంటే, మిస్టేక్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందనమాట. దాంతో పాటు ఏంటంటే, అదర్ ఎక్స్‌టర్నల్ హెల్ప్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇద్దరి రోల్ మీరొక్కరు తీసుకోవాల్సొస్తుంది. దట్ టూ ఆడపిల్లలున్నప్పుడు మేల్ పేరెంట్ లేకుండా ఉంటే ఏంటంటే, వాళ్ళు కొంత ఇన్‌సెక్యూరిటీతో పెరుగుతూ ఉంటారు. ఆ పిల్లలెవరైతే ఉన్నారో ఆ కిడ్ చాలా ఇన్‌సెక్యూరిటీతో ఉంటారు. అలాంటప్పుడు ఎక్స్‌టర్నల్ ఫ్యామిలీ హెల్ప్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఉండాలనమాట. అప్పుడప్పుడు కొంత బయటికి తీసుకెళ్లడం, వాళ్ళతో కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయడం, గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్లడం. మీకు బ్రదర్స్ లేదా సిబ్లింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో ఆడుకునేలా చేయడం, వాళ్ళ కజిన్స్‌తో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేలాగా చూడటం. ఇలా చేసినప్పుడేంటంటే, ఓకే. నాకు కూడా కొంత ఎమోషనల్ కేర్ మేల్ నుంచి దొరుకుతుంది. ఎస్పెషల్లీ మేల్ నుంచి దొరికేలా చూడాలనమాట. అలా చూసినప్పుడేంటంటే, ఫాదర్ రోల్ నుండి వచ్చే ఎమోషనల్ కేర్ ఏదైతే ఉందో, అది కొంత వీళ్ళకి మళ్ళీ దొరికే ఛాన్స్ ఉంటుంది. అలా దొరికినప్పుడేంటంటే, మరి ఎక్స్‌ట్రీమ్ వల్నరబుల్‌గా అవ్వకుండా, కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉండే అవకాశం పెరుగుతుందనమాట. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కంప్లీట్‌గా ఫాదర్ రోల్ అనేది మీరు రీప్లేస్ చేయలేరు అనే విషయం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలనమాట. దాని తర్వాత చేయాల్సిందేంటంటే, వాళ్ళకి మీకు మధ్య పేరెంట్ చైల్డ్ బౌండరీని మీరు ప్రాపర్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో, అది తెలియకుండా ఏమవుతుందంటే సింగిల్ పేరెంటింగ్ ఉన్నప్పుడు, వాళ్ళు మీకు తెలియకుండానే మదర్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని ఒక కంపానియన్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. బట్ అది కరెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే, వాంటెడ్‌లీ మీరు జాగ్రత్తగా ప్రతిసారి చెక్ చేసుకుంటూ మీరొక పేరెంట్ రోలే తీసుకోవాలి తప్ప, వాళ్ళకి ఫ్రెండ్లీగా బిహేవ్ చేయడం, వాళ్ళతో ఒక ఫ్రెండ్ అయిపోవడం,
నేను తప్ప ఎవరితో మాట్లాడొద్దు అన్నట్టు ఎక్కువ వాళ్ళ టైంని మీతోనే స్పెండ్ చేసేలా చేసుకోవడం. ఇలాంటివి చేసినప్పుడేంటంటే వాళ్ళకి ఫర్దర్ డెవలప్‌మెంట్ అనేది జరగదనమాట. అలా కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్‌తో వాళ్ళని కొంత టైమ్ స్పెండ్ చేయనివ్వడం. వాళ్ళు వెళ్లి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఆడుకోనివ్వడం. వాళ్ళు వేరే ఎక్కడికన్నా ఇంటరాక్ట్ అవుతాను అన్నప్పుడు వాళ్ళని కొంత అలౌ చేయడం. ఇలాంటివి చేస్తున్నప్పుడేంటంటే కొంత మీకు స్ట్రెస్ తగ్గుతుంది. వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తెలుస్తుందనమాట. ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? ఎలా నేనుండాలి? అనే విషయాలు తెలుస్తాయి. దాంతో పాటు ఏంటంటే మీరు ఆహ్, పియర్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఉండాలి. ఎలా అంటే పియర్ గ్రూప్‌లో కొంత సేమ్ వాళ్ళని కేర్ తీసుకునేవాళ్ళు, వాళ్ళకి కొంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఉన్నప్పుడేంటంటే తెలియకుండానే ఏమవుతుందంటే బర్డెన్ ఏదైతే ఉందో ఎమోషనల్ బర్డెన్ అది మీకు తగ్గుతుందనమాట. అలా కాకుండా ఎవరిని నేనొక్కదాన్నే చూసుకోవాలి కదా! అని జెప్పి సహజంగా మదర్స్ ఏం జేస్తుంటారంటే, ఓవర్‌గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వనివ్వకుండా చేసి, వాళ్ళే ఎక్కువ తెలియకుండానే వాళ్ళొక క్లోజ్డ్ లూప్‌లో వాళ్ళ పిల్లలు ఉండిపోయేటట్టు చేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా వాళ్ళని కొంత ఫ్రీగా వదిలేసినప్పుడు, వాళ్ళకంటూ కొంత పరిచయాలేర్పడతాయి. అప్పుడు వాళ్ళు అడల్ట్స్‌లాగా కొంత గ్రో అవుతూ ఉంటారు. అలా కాకుండా మీరు వాళ్ళని కంప్లీట్‌గా క్లోజ్ చేసినప్పుడేంటంటే, వాళ్ళు ప్రాపర్‌గా ఆ ఏజ్‌లో నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోలేకపోతారనమాట. అండ్ దాంతో పాటు ఇండిపెండెంట్‌గా వాళ్ళని టాస్క్స్ ఏవైతే ఉంటాయో అవి చేస్తూ ఉండనివ్వాలి. తెలియకుండానే ఏమవుతుందంటే సింగిల్ పేరెంట్స్ ఉన్నప్పుడు ఎలా ఎస్పెషల్లీ సింగిల్ మదర్ ఉన్నప్పుడు వీళ్ళెక్కడ తప్పు చేస్తే వీళ్ళ మదర్ సరిగ్గా పెంచలేకపోయింది అనే బ్లేమ్ నేను తీసుకోవాల్సొస్తుందో అని చెప్పి వాళ్ళని ఇండివిడ్యుయల్‌గా ఎక్కువ ఏది చేయనివ్వరనమాట. ఏం చేసినా అండర్ సూపర్విజన్ చేయాలి. ప్రతిదీ నాకు చెప్పే చేస్తూ ఉండాలి. వీళ్ళెక్కడ తప్పు చేసినా నా మీదకొచ్చేస్తుంది కాబట్టి, నేనేం చెప్తే అది వినాలి అని కోరుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి వాళ్ళు సొంతగా డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేవి నేర్చుకోకుండా పెరిగిపోతారనమాట. అలా అయినప్పుడేంటంటే వాళ్ళు చిన్న వయసులో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఇండివిడ్యుయల్‌గా డెసిషన్స్ తీసుకోవడం నేర్చుకోలేకపోయారు కాబట్టి పెద్దయ్యాక ఈ ఏరియాస్‌లో వాళ్ళకి ఇబ్బందులనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. దాంతో పాటు ఏంటంటే, "నీకు నేనున్నాను కదా!" అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. "నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, మన ఇద్దరమే ఫ్యామిలీ" అన్నట్టుగా తెలియకుండానే బిహేవియర్‌లో గాని, యాటిట్యూడ్‌లో గాని అది బయటపడుతూ ఉంటుందనమాట. అలాంటప్పుడు పిల్లలకేమవుతుందంటే, నాకెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో నా మదర్ తప్ప అన్న ఒక ఇన్‌సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. అలా కాకుండా నీకు నేనున్నాను, ఫాదర్ లేకపోవచ్చు. బట్ స్టిల్ మిగతా అన్ని విషయాల్లో నీకందరూ ఉన్నారు అన్నట్లుగానే వాళ్ళకి కమ్యూనికేట్ అయ్యేలా మనం చేస్తూ ఉన్నప్పుడేంటంటే, ఫాదర్ లేకపోయినా నేను హ్యాండిల్ చేసుకోగలను. నేను అన్నీ డీల్ చేసుకునే విధంగా మా మమ్మీ నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళలో పెరుగుతుందనమాట. సహజంగా ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుందంటే, పేరెంట్స్ చెప్తూ ఉంటారు. "నువ్వన్నీ చేసుకోగలవు. నేను నీకు ఏమీ తక్కువ చేయకుండానే పెంచాను. మనకందరూ ఉన్నారు" అని మాటల ద్వారా చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మాటల ద్వారా చెప్పినప్పుడు వీళ్ళు చెప్తున్నారు అన్నదే కమ్యూనికేట్ అవుతుంది తప్ప, నిజంగా నాకున్నారు అన్న ఫీలింగ్ పిల్లలకి రాదనమాట. అది ఆ ఫీలింగ్ పిల్లల్లో రావాలి అంటే, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో, అవి ప్రాపర్‌గా ఓకే. నాకు పర్ఫెక్ట్‌గా ఉంది నా చుట్టూ. నా చుట్టూ నేనొక సేఫ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నాను. అన్న ఫీలింగ్ పిల్లల్లో కలిగేలా మనం బిహేవ్ చేయాలి. అలా చేసినప్పుడేంటంటే, వాళ్ళకి ఇంటర్నల్‌గా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీరు చెప్పే విషయాన్ని కూడా వాళ్ళు ట్రస్ట్ చేయగలుగుతారు. అలా కాకుండా చుట్టూ ఇన్‌సెక్యూరిటీ ఉంది. మదరే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ అందరూ ఉన్నారు. నేనేం తక్కువ చేయట్లేదు అని చెప్తున్నారు పైకి అన్నప్పుడు పిల్లలకి అర్థమైపోతుందనమాట. ఇంత ఇన్‌సెక్యూరిటీలో ఉండాలి. రేపు ఫ్యూచర్‌లో మమ్మీని కూడా నేను ఇంత బాగా చూసుకోవాలి అంటే నా మీద చాలా ప్రెషర్ ఉంది. నా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి అన్నది వాళ్ళకి తెలియకుండానే బర్డెన్‌గా అయిపోతూ ఉంటుంది. సో, వాళ్ళు నిరంతరం ఏంటంటే భయపడుతూ ఉంటారనమాట. ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి కాబట్టి, సింగిల్ పేరెంటింగ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా శ్రద్ధతో ఉండాలనమాట. సింగిల్ పేరెంటింగ్ అనేది ఇద్దరు పేరెంట్స్ ఉన్నదానికంటే చాలా కష్టంగా ఉంటుంది. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసి, హెల్ప్ అవసరమైనప్పుడు ప్రాపర్‌గా
అంగీకరించి నాకు హెల్ప్ అవసరం అని అడిగినప్పుడు సపోర్ట్ దొరికే అవకాశం ఉంటుందనమాట. అలా కాకుండా నేను హెల్ప్ అడిగితే ఎక్కడ తక్కువైపోతాను, నేను ఎక్స్‌టర్నల్‌గా ఎవరిని నమ్మలేకపోతున్నాను కదా! అనుకోని మీలో మీరే బాధపడుతూ ఒంటరిగా ట్రై చేయాలి అని చేస్తున్నప్పుడేంటంటే ఎక్కువ మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఎక్స్‌టర్నల్‌గా హెల్ప్ తీసుకోవడం ఇష్టం లేదు అని ఫీల్ అయినప్పుడు ప్రాపర్ మంచి కౌన్సిలర్స్ గాని, సైకాలజిస్ట్‌లని గాని అప్రోచ్ అయితే వాళ్ళు కొంత గైడ్ చేసే అవకాశం ఉంటుందనమాట. సో, సింగిల్ పేరెంట్‌గా, సింగిల్ మదర్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ జర్నీ మీకు మిగతా వాళ్ళకంటే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ స్టిల్ మీరు అంగీకరించి ఎక్స్‌టర్నల్ హెల్ప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు, మీరు బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.